ఈ ఉదయ కాలంలో కూడా నీ పాదల చెత్త నీ బిడ్డలుగా మేము రావడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత రాత్రి అంతా మీరు ఇచ్చినటువంటి మీ రెక్కల కింద ఆశ్రయం కొరకు నీకు స్తోత్రం. ఓ ప్రభువా, నీ మహిమ కొరకుగా ఈ దిన ప్రార్థన అంతటిలో మీ చిత్తానుసారంగా నడిపించాలి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చిన ప్రియుల కొరకు స్తోత్రాలు. ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు నడిపించాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, నీ పుణ్య రక్త ప్రోక్షణ కిందకి ఆత్మ ప్రాణితిగా తెచ్చుకుంటున్నాం. మీరే కడిగి పరిశుద్ధపరచండి తండ్రి. ఆ రీతిగా మాతో స్తుతి ప్రార్థన నీకు అంగీకారముగా ఉన్నట్లుగా మీరే మమ్మల్ని యోగ్యమైన రీతిలో సరిచేసి నడిపించిన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మా జీవితంలో మీరు చేసినటువంటి సమస్త మేలుపకారముల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, నీ వాక్యము ద్వారానే మాకు అనుగ్రహించినటువంటి ప్రతి విధమైన జవాబు, ఆదరణ, నడిపింపు, క్షేమం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా ఒక్కొక్కటి మీ వద్ద అడిగి ప్రభువా పొందుకొని ఆ రీతిగా అనుభవించినట్లుగా మీరే సహాయం చేయడం మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నీ కుడి చేతులు ఎత్తే సుఖములు మేము అనుభవించినట్లుగా సహాయం చేయని స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకోవచ్చు కొనియాడుతూ పూజిస్తూ ఘనపరుస్తూ మమ్మల్ని తగ్గించుకొని హెచ్చించుకొని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునే స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 436 జయించేవాడు దేవకుమారుడు. శ్రేష్టతమగు స్వర్ణ సంగమ అనే చరణం పాడతాం. జయించువాడు దేవకుమారుడు భయము చెందకయుండుడి. జయించువాడు దేవకుమారుడు భయము చెందకయుండుడి. సర్వము పోగొట్టక స్వతంత్రించుకొనును సర్వదేవుని వాక్కిదే. సర్వము పోగొట్టక స్వతంత్రించుకొనును సర్వదేవుని వాక్కిదే. శ్రేష్టత మగు స్ఫూర్ణ సంగమ శ్రమలను నే మరువన్. శ్రేష్టత మగు స్ఫూర్ణ సంగమ శ్రమలను నే మరువన్. జయించిన నీకు రెండవ మరణం భయపడి హాని చేయదు. జయించిన నీకు రెండవ మరణం భయపడి హాని చేయదు. జయించువాడు దేవకుమారుడు భయము చెందకయుండుడి.
జయించువాడు దేవకుమారు భయము చెందకయుండుడి. సర్వము పోగొట్టక స్వతంత్రించుకొనును సర్వదేవుని వాకిదే. సర్వము పోగొట్టక స్వతంత్రించుకొనును సర్వదేవుని వాకిదే. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తుంటున్నాం. ఈ ఉదయకాల ప్రార్థనలో కూడా ప్రభు మనల్ని సజీవుల జాబితాలో తీసుకుని వచ్చినందుకు గాను మనం ప్రభును స్తుతించి ఘనపరుస్తుంటున్నాం. మన యొక్క అనుదిన ధ్యానంలో వెళుతున్నటువంటి ఆత్మీయ పోరాటంలో మన యొక్క జీవితము ఒక శ్రమలతో కూడిందని, ఆ ప్రకారంగా దేవుడు మన యొక్క జీవితంలో తీసుకొని వెళ్ళినటువంటి ఏ పరిస్థితి అయినా సరే అది మన జీవితాలకు హానికరము కాదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. ఆ రీతిగా ఆదామును బట్టి, మొదటి ఆదామును బట్టి శ్రమ వచ్చింది, అవమానం వచ్చింది, నింద వచ్చింది, కష్టం వచ్చింది. ఒక లెక్కలు చూస్తే ప్రతి విధమైనటువంటి కొరతలు, సమస్యలు, కష్టాలు మొదటి ఆదామును బట్టి, తన యొక్క అవిధేయత పాపమును బట్టి సార్వత్రికమైనటువంటి శ్రమ ప్రతి మనిషి మీదకి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ ప్రకారంగా కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా సర్వలోకమునకు రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, ఆదరణ, ధైర్యమును, విజయమును ప్రభువైన యేసుక్రీస్తులో మనము పొందుకోవడానికి కొరకుగా ప్రభు మన యొక్క జీవితానికి శ్రేష్టమైనటువంటి పరిష్కార మార్గముగా మన ప్రభు మనకు అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాపాన్ని బట్టి కలిగినటువంటి శ్రమ వేరు, నీతిని బట్టి కలుగు శ్రమ వేరు. పాపాన్ని బట్టి కలిగిన శ్రమకు శిక్ష ఉంది, నీతిని బట్టి కలిగే శ్రమకు శిక్షణ ఉంది. శిక్షణ వేరు, శిక్ష వేరు. శిక్షణ మనము ఒక పనివారుగా కావడానికి కొరకు ఇవ్వబడే తర్ఫీదు. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి తర్ఫీదులో ఎంతో మంది భక్తులు వెళ్తూ వచ్చారు. వారు సమాజానికి, యావత్తు క్రైస్తవ లోకానికి ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానాలుగా మిగిలిపోయారు. బైబిల్ వాక్యం ఎలాగైతే ఆయా భక్తుల గురించి బోధిస్తుందో అలా ప్రభును వెంబడించినటువంటి అనేక మంది భక్తులు క్రైస్తవ లోకానికే కాకుండా సమాజానికి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. ఒక దినాన యోబు తన కలిగినటువంటి శ్రమను బట్టి కృంగిపోయి దేవుని దూషించి ఉంటే అంత గొప్ప వర్తమానముగా తన జీవితం మాదిరికరంగా మనకు ఉండేది కాకపోవచ్చు. అయితే శ్రమలో తాను కృంగిపోతూ వచ్చినాడు, బాధపడుతూ వచ్చినాడు. మనుష్యుడిగా మానవ బాధలు గుండా వెళ్తూ వచ్చాడు, కానీ దేవుని దూషించలే. దేవుణ్ణి
వదిలిపెట్టలేదు. శ్రమ వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడుతూ వచ్చినాడు. అందుకోసమని రెండంతలుగా ప్రతిఫలం పొందుకుంటూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ వస్తాం. ఆ రీతిగా మన ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డలుగా ప్రభు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలన్నాడు అనే దాని కొరకుగా మనము ఆయా లేఖన భాగాలు చూస్తూ వస్తున్నాం. ఒక రోజున యెహోషాపాతు మీదికి వచ్చినటువంటి యుద్ధాన్ని బట్టి అతడు దేవునికి ప్రార్థన చేశాడు. ఆ తదుపరి అక్కడ ప్రవక్త వారిని స్తుతించమని చెప్పాడు. వారు స్తుతించారు. స్తుతిస్తే శత్రు మీద విజయం దేవుడు ఇచ్చినాడు. అక్కడే స్తుతి ఆశీర్వాదం యొక్క అనుభవంలోనికి వారు వస్తూ వచ్చినారు. అలాగున మరి హిజ్కియా కాలంలో కూడా యుద్ధానికి అష్షూరు రాజు తన యొక్క ప్రతినిధి రబ్షాకేని పంపించి ఎన్నో దూషణ మాటలు పలుకుతూ ఆ ప్రకారంగా హిజ్కియా యొక్క రాజ్యమును జయించడానికి కొరకు పలుకుతూ వచ్చినటువంటి ఆ మాటలను బట్టి హిజ్కియా ఎంతో కలత చెందాడు. ఈ దినము శ్రమగల దినము, పిల్ల పుట్టవచ్చును గాని శక్తి లేదు అన్నటువంటి రీతిగా ప్రవక్త యెషయా దగ్గరికి పంపబడుతూ వచ్చినటువంటి సందేశం ద్వారా ప్రభు ఇచ్చిన జవాబు భయపడిన అవసరం లేదు. ఆ రాజుకు నేను వదంతి పుట్టిస్తాను. తన దేశానికి వెళ్తాడు. అతడు తన యొక్క దేశం చనిపోతాడని ప్రకటించిన ప్రకారంగానే ఆ యొక్క సన్హెరీబు హతుడైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి రకరకాలైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తూ వస్తాం. వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపించటానికి కొరకు సమర్థుడు. అయితే ఒకటి స్థిరమైన జీవితంగా ఉండాల్సింది ఏమిటంటే ప్రభు మనల్ని విడిపించినా విడిపించకపోయినా ఆ ప్రభువును మనము అవసరత ప్రకారంగా వెంబడించడం కాదు, ఏ పరిస్థితిని సరే వెంబడించడం. అందుకొరకనే షడ్రకు, మేషకు, అబేద్నెగో వారు మేము సేవిస్తున్న దేవుడు మనం రక్షించడం సమర్థుడు. ఆయన మనం రక్షించినా రక్షించకపోయినా మేమైతే మీరు పెట్టిన ప్రతిమకు పూజించము అని ఎంతో స్థిరమైనటువంటి విశ్వాస జీవితాన్ని వారు కనపరుస్తూ వచ్చినారు. అందుకొరకనే వారు పెద్ద వర్తమానాలుగా మన యొక్క జీవితానికి దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలుగా పెట్టాడు. కాబట్టి శ్రమ కలిగినప్పుడు మొదటిగా దేవుని స్తుతించాలి, రెండవదిగా ప్రార్థించాలి. మూడవ తలపు చూస్తాము. ప్రకటన 2వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనిస్తే స్ఫుర్ణ అనేటువంటి సంఘం, ఆ యొక్క పేరుకు అర్థము చేదు అని అర్థం. ఏంటి ఆ చేదు యొక్క పరిస్థితి? శ్రమలు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని జయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. కాబట్టి శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలన్నాడు దేవుడు అని అంటే నమ్మకంగా ఉండాలి అన్నాడు. అంటే శ్రమ వచ్చింది కాబట్టి దేవునికి అపనమ్మకంగా ఉంటూ ఆ రీతిగా ప్రభువును వదిలిపెట్టి ఆ రీతిగా దేవునికి దూరం అయిపోయే జీవితంగా దేవుడు కోరింది. శ్రమ కలుగుతుంది కానీ నువ్వు నమ్మకంగా ఉండు. నమ్మకమైన వారికి దీవెనలు మెండు అన్నాడు దేవుడు. నమ్మకంగా ఉన్నప్పుడు కలిగే ఫలితం ఏమిటంటే నిత్యత్వమందు మనకు జీవ కిరీటమును దేవుడు ఇచ్చువాడుగా ఉన్నాడు. భూలోకమందు కూడా
ప్రభు తన బిడ్డలైనటువంటి వారిని శ్రమల జీవితంలోనే ఆయన ఆశీర్వదించినటువంటి దేవుడుగా వచ్చినాడు. దీవెనలు మెండు అన్నప్పుడు ఆ శ్రమల జీవితంలో కూడా దేవుని పిల్లలకు దేవుడు దీవెనలు ప్రసాదించువాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభు కొరకుగా ఈ భూమి మీద చెల్లించే క్రయము, త్యాగాలు, సమర్పణ ప్రభు వృధాగా తన పిల్ల జీవితాల యొక్క కష్టాన్ని ఆయన వ్యర్థపరిచినటువంటి దేవుడు కాడు. తన పిల్ల యొక్క ప్రతి కష్టమును, ప్రతి శ్రమను, ప్రతి సహనమును ఆయన ఆశీర్వదించి వారి జీవితాల్ని నడిపించినటువంటి దేవుడుగా వచ్చినాడు. కాబట్టి ఆత్మీయటువంటి పాఠాన్ని మన జీవితంలో క్రియాపూర్వకంగా వాటిని అన్వయించుకొని దేవుని మహిమార్థమే జీవించాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. కాబట్టి మనం వెళ్ళేటువంటి మార్గం ఇరుకైన మార్గం, ఇరుకు మార్గం అంతా కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలతోటి, శ్రమలతోటి, బాధలతోటి ప్రయాణించేటటువంటి మార్గముగా ఉంటుంది. ఇందులో కొద్ది మంది మాత్రం ప్రవేశిస్తారు. అయితే విశాల మార్గము, అందులో అనేకులు ప్రవేశించే వారుగా ఉంటారు. ఆ విశాల మార్గము నరకాన్ని నడిపించేది, ఇరుకు మార్గము మోక్షానికి నడిపించేది. కాబట్టి మన యొక్క జీవితంలో జీవములో నడిపించేటటువంటి జీవితమే ఇరుకైనటువంటి జీవితం, ఇరుకు మార్గపు జీవితం. కాబట్టి ఆ ప్రకారంగా మన ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డలుగా ప్రభువును మనము ఎంతో పరిశుద్ధముగా, నమ్మకంగా, యథార్థముగా ప్రభుని వెంబడించడం కొరకై మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుందాం. ప్రార్థనలో మనం వెళ్తాము. ప్రాముఖ్యమైనటువంటి అంశాల కొరకుగా మనం ప్రార్థన చేస్తూ వస్తాము. అలాగున వరద బాధితుల విషయంలో మనం ఎంతగానో ప్రార్థన చేద్దాము. మరి దేవుని పిల్లైనటువంటి వారేమి, ఇంకా ప్రభుని ఎరగనటువంటి వారేమి, రకరకాలైనటువంటి మనుషులు వెళుతూ వచ్చిన నష్టం ఎంతో భయంకరమైనటువంటిది. కాబట్టి ప్రభువే వారి యొక్క అవసరతలు తీర్చి వారిని ఆదరించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఆ ప్రకారంగా దేవుని దాసుల యొక్క జ్వరము నుండి పూర్తిగా ప్రభు విడిపించినట్లుగా ప్రార్థన చేస్తాం. అలా సోదరుడు శ్రీనివాస్ బ్రదరు వారి యొక్క పొలములో బోరు విషయంలో సిద్ధపాట్లో ఉన్నాడు. మరి ఎంతో లక్షలతో కూడినటువంటి పని అది. ప్రభు యొక్క కృప మన ప్రార్థనను బట్టి సరైనటువంటి పాయింట్ దేవుడు చూపించినట్లుగా ఆరుతిగా సర్వే ఆఫ్ అది జియాలజిస్ట్ వారు కూడా సలహా తీసుకోవడానికి కొరకుగా యోచిస్తుండగా దేవుడే అన్ని విధానాల్లో మరి సరైన రీతిలో ప్రభు నడిపించినట్లుగా ప్రభు యొక్క సహాయం కోరుకుంటూ వస్తాము. పొరపాటు జరగకుండా ప్రభు కృప చూపించినట్లుగా మనం ప్రార్థన చేద్దాము. ఆ రీతిగా ఇరు పక్షాల పొలంలో వాళ్ళు మధ్యలో కూడా ఏ విధమైనటువంటి కలవరం లేకుండా ప్రభు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా మనం ప్రార్థనలో వెళ్తాము. ప్రభు మన ముందు ఉండబడినటువంటి అంశాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తూ ఏదైనా అత్యవసరమైనటువంటి అంశము, ప్రార్థించవలసినటువంటి భారముతో ఉన్న అంశం ఏదైనా ఉంటే కూడా జోడించుకొని ఆ ప్రకారంగా ప్రార్థన చేస్తాము. భారముతో ప్రార్థన చేస్తాము.
అంకుల్. ప్రేరమ్మా. అంకుల్ షిమ్రాన్ బ్రదర్ కు కొంచెం కాలుకు గడ్డైంది, సిజేరియన్ ఉంది ఈ రోజు. ఏది నైనా షిమ్రాన్ బ్రదర్ కి కాలుకు ఆపరేషన్ జరుగుతుంది. అవునా? నిన్న హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు. ఓకే, ప్రార్థన చేయండి అందరూ. తప్పకుండా అయినా ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. లేరున్నాయినా. నేను అదే కుమారి గారి కోడలు. అవునురా, గుర్తుపెట్టాం. అదే ఫీవర్ హాస్పిటల్ నుంచి నిన్నే వచ్చాం పాస్టర్ గారు. దాని గురించి ప్రేయర్ చేయండి. హెల్త్ కొంచెం నీరసంగా ఉంది బాగా. తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం ఆల్రెడీ. అలాగే పాస్టర్. చెప్తొచ్చారు, ప్రార్థన చేస్తాము. తప్పకుండా ప్రభు సాయం చేస్తాడు. నాన్న ప్రభావతికి బీపీ డౌన్ అవుతుంది నాన్న, ప్రార్థన చేయండి. అలాగే తప్పకుండా ప్రార్థన చేస్తాం. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ అమ్మా. అమ్మా కోమలి గురించి ప్రేయర్ లో గుర్తు చేసుకోండి బ్రదర్. అట్టగట్టగనమ్మా. వాళ్ళకి ఒపీనియన్ తీసుకున్నారు. అమ్మా వేడి ఏమంతా తగ్గుతుంది, అలాగే నొప్పి ఉంటది తెలుసు. లక్ష్మమ్మ గారి యొక్క మనవరాలు కోమలి అవి బయటకు వచ్చినప్పుడల్లా కొరకు ప్రార్థన చేస్తాం. పార్కులో నొప్పి ఉంటది. కింద పడ్డప్పుడు ప్రభు కనిపించాడు. విషయం కాదు ఇది. అయితే కడుపులో నొప్పి అని బాధపడుతూ వస్తుంది. దేవుడు ఆ బిడ్డను కనికరించినట్లుగా మనం ప్రార్థన చేస్తాము. సుమయోని బ్రదర్ యొక్క కాలు సర్జరీ కొరకు ప్రార్థన చేస్తాము. ప్రభావతమ్మ బీపీ డౌన్ అవుతా ఉంది. దేవుడే తన యొక్క దాసులను కనికరించి సంపూర్ణంగా ఆదుకున్నట్లుగా ప్రార్థన చేస్తాం. అలాగున దేవుడు తన మహిమార్థమై పోషణ కుమారమ్మ వారి యొక్క కోడలు కుటుంబంలో కలిగినటువంటి వ్యాధి బాధల నుంచి సంపూర్ణంగా వారిని సమకూర్చినట్లుగా ప్రార్థన చేస్తాం. ఇలాగున ప్రతి అంశమును జ్ఞాపకం చేసుకొని చేసినటువంటి అంశాల కొరకే తిరిగి రిపీట్ చేయనటువంటి అంశాల్ని ఆ రీతిగా మనము విడిచిపెట్టకుండా మరి ప్రార్థన చేస్తాము. ప్రభు తన గొప్ప కార్యం జరిగించినట్లుగా జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు ఎవరెవరు ప్రార్థన చేస్తారు? ఉదయ సిస్టర్ ప్రార్థన చేయొచ్చు, తర్వాత జ్యోతమ్మ ప్రార్థన చేయొచ్చు, తర్వాత శ్రీనివాస్ బ్రదర్ ప్రార్థన చేయొచ్చు. సమయాన్ని బట్టి మరి ప్రభాతం కూడా ప్రార్థన చేయొచ్చు. అలాగున భారంగా ప్రార్థన చేద్దాం. ప్రారంభించండి. ప్రేంగలేసయ్య వందనాలు, స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో తండ్రి మరొకసారి నీ పాసన్నిధి రావడానికి, నీకు దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలయ్యా. ఎంతైనా నమ్మదేవి స్థుతిస్తున్నాను తండ్రి. నా రాజుగా ప్రభుగా ఎప్పుడేజరుగా ఉంటున్నందుకే నీకు వందనాలు, స్తోత్రులయ్యా. నువ్వు ఇచ్చిన జీవం గల మాటలకి వందనాలు, స్తోత్రులయ్యా. నాయన గొప్ప దేవానికి వందనాలయ్యా. నీ మాటను బట్టి మమ్మల్ని బ్రతికింపజేస్తున్న దేవానికి వందనాలయ్యా. సజీవులే కదా నేను స్థుతించిన వాక్యానికి నీకు వందనాలు. ఇది నువ్వు స్థుతిస్తున్నానంటే కేవలం నీ కృప ద్వారానే తండ్రి. కృప ద్వారా నన్ను రక్షించుకున్నందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రులయ్యా. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవానికి వందనాలు. ఆకాశం సింహాసనం భూమి పాదపీఠంగా చేసుకున్న దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలు. నా రాజుగా ప్రభుగా నేచర్గా ఉంటున్నందుకే నీకు వందనాలు, స్తోత్రులయ్యా. లేదా జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తండి నాయన. మరి ప్రకటన గ్రంథము 2:10 ప్రకారం తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా సహాయం చేసి ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోయిచ్చినాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండమని వాక్యం సెలవిస్తున్నాయినా. అవును ప్రభా, నా కొరకు తండ్రి నమ్మకంగా జీవించడానికి ఎన్ని శ్రమలు వచ్చినా ఎదుర్కొని తండ్రి నీ కొరకు నమ్మకంగా జీవించడానికి నాకు సహాయం చేయమని అడుగుతున్నా ప్రభా. సహాయం చేస్తున్నాడు గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రులయ్యా. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని వాక్యానికి వందనాలు, స్తోత్రులయ్యా. అవును ప్రభా, నీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడం నాకు నేర్పించమని అడుగుతున్న ప్రభా సహాయం చేస్తండి. ఎన్ని శోధనలు తండ్రి
అపవాది తండ్రి మా ముందు తీసుకొస్తున్న తండ్రి వాటినన్నిటిని కూడా జయించి భాగ్యం ఇస్తున్నందుకు కూడా నీకు వందనాలయ్యా. నాయన శోధనల చేత శోధింపబడుకున్నట్లు కూడా తండ్రి వాటి నుండి మమ్మల్ని తప్పిస్తున్న దేవుడుగా మాకు ఉంటున్నందుకు నీకు వందనాలయ్యా. బలహీనమైనప్పటికీ తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్న దేవుడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు స్తోత్రులయ్యా. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేసండి. నా ముందుంచిన అంశాలన్నిటి కొరకు తండ్రి ప్రార్థన పట్టుదలతో విశ్వాసంతో నమ్మకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే దయచేసి జ్ఞాపకం చేసుకోమని తండ్రి ప్రతి అంశం కోసం కూడా ఎత్తి పట్టుకుంటున్నాను తండ్రి. జవాబు దయచి మనం ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా సహాయం చేస్తుంది. గొప్ప దేవా నీకు వందనాలయ్యా. ఇరుకుల విశాలత కలగజేసే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా నేను అడిగిన పరిచయంతట్లు కూడా సహాయం చేసినందుకే నీకు వందనాలు. ఈ దిన పరిచయంతటి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన విభ్రణ సవాసం దయసేకుని జ్ఞాపకం చేసుకుని వృద్ధాపులైన సేవకులను కూడా మంచి ఆరోగ్యం దయచి నాకు పంపించబడుతున్న ప్రతి పచ్చని నీరు కట్టి ఫలింపచేయండి. మునుపటి ఆనందాన్ని దయచేసి నడిచిన ప్రభు సహాయం చేసండి. నాయన తారతమ్య భేదాలు లేకుండా మరి నాయన ట్రస్ట్ సొసైటీని తారతమ్య భేదాలు లేకుండా తండ్రి ఏక సంఘంగా ఏక శరీరంగా ఏక తండ్రి మరి నాయన మేము జీవించడానికి మీరే సహాయం చేయండి. ప్రతి విధంగా ఆటంకం నుండి తప్పించమని అడుగుచున్న ప్రభు సహాయం చేసండి. సమాధానం దయచేయి. ఐక్యమత్యంతో ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. ప్రతి విధంగా ఆటంకం తప్పించి విడిపించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్న ప్రభు సహాయం చేసండి. నీ ప్రేమ కలిగి తండ్రి నాయన నీ ప్రేమ కలిగి జీవించలాగా మీరే సహాయం చేయండి. ప్రతి విధంగా ఆటంకాలను తప్పించి విడిపించమని అడుగుచున్న ప్రభు ప్రతి ఒక్కరికి కూడా తండ్రి సంఘాల్లో తండ్రి సమాధానం లేదు ప్రభా. అయితే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. నీ మనసు కలిగి నీ ప్రేమ కలిగి తండ్రి తండ్రి ఐక్యమత్యంతో కలిసి ఉండడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా సంగారెడ్డి అనుబంధ సంఘాల పచ్చడి అంతట్లో కూడా మీరు సహాయం చేస్తారండి. ఆండ్రూ సంకుల ఆంటీ పచ్చని కూడా దీవించండి. మంచి ఆరోగ్యం దయచేయనైనా. అలాగే తండ్రి ఆశీవ్ ఆంటీ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయనైనా. ఆ షేర్ బ్రదర్ పచ్చని కూడా దీవించి ఆశీర్వకరంగా చేయమని అడిగిన సహాయం చేయండి. ముఖ్యంగా సాల్మన్ అంకుల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకునైనా తన పరిచయంతట్లు కూడా సహాయం చేస్తుంది. ఆసన బలపరిచి మంచి ఆరోగ్యం దయచేయమని నడిచిన ప్రభా ఆయన కాళ్ళ వాపుల నుండి కూడా విడుదల దయచేసిన గాయపడిన హస్తం నుంచి స్వస్థత దయచేయమని నడిచిన తన పరిచయంతట్లు కూడా మీరే సహాయం చేయమని ఆంటీ గారు కూడా మంచి ఆరోగ్యం దయచిన పాప చదువులో భవిష్యత్తు అంతట్లో కూడా సహాయం చేయనైనా ఆయన దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా స్కూల్కి వెళ్ళి వస్తుండగా రాకపోకలింగ మెడిసా మీ సన్ని తోడుగుని చేసే పెండింగ్ ఉన్న హోంవర్క్లు కూడా తండ్రి మరి కంప్లీట్ చేసుకోవడానికి కూడా మీరే సహాయం చేయండి. మంచి ఆరోగ్యం దయచేయమని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. అలాగే తండ్రి ప్రసాద్ బ్రదర్ కూడా తండ్రి మరి బోర్ విషయంలో మన నైనా మరి ఎక్కడ వేయాలో కూడా తండ్రి మీ జ్ఞానం ఇచ్చి చక్కగా తండ్రి మరి సరి అయిన నీరున్న ప్రాంతంలోనే తండ్రి నాయన మరి నాయన మరి బోర్ వేయడానికి కూడా మీరే సహాయం చేయండి. మంచిగా సక్సెస్ అవ్వడానికి కూడా సహాయం చేయండి. ప్రతి విధంగా ఆటంకం తప్పించండి. చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరే సహాయం చేయమని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేసండి. మంచి పాయింట్ దొరికి తండ్రి చక్కగా అక్కడ వేయడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచినప్పుడు సహాయం చేస్తుంది. ప్రవాద సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుని నేను బీపీ నార్మల్ గా ఉండడానికి మీరే సహాయం చేయండి. నేను తండ్రి దయచేసి జ్ఞాపకం చేసుకుని వాళ్ళ అమ్మగారు కూడా మంచి ఆరోగ్యం దయచేసి చైతన్య సాల్వేషన్ చదువులో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని లక్ష్మీ ఆంటీ గారు మనవరాలను కూడా జ్ఞాపకం చేసుకుని నేను కింద పడి మరి నేను ఎలాంటి గాయం లేకుండా తండ్రి నాయన మంచి ఆరోగ్యం ఇచ్చిన నీ కొందరు మరి కడుపుల నొప్పిని బాధపడుతుంది తండ్రి. బిడ్డను ముట్టి స్వస్థపరిచి మరి నాయన ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం దయచేయమని నడిచిన ప్రభా తీసుకుని మెడిసిన్ ద్వారా స్వస్థపరచమని నడిచిన ప్రభా సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు మీరే జ్ఞాపకం చేసుకుని వారందరినీ కూడా రక్షించుకోమని నడిచిన ప్రభా సహాయం చేసిన భూషణ కుమార్ అంటిని జ్ఞాపకం చేసుకుని మోకాల నొప్పుల నుండి విడుదల దయచండి. వాళ్ళ కోడలు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. మరి నేను సిరిమైన సిస్టర్ జ్ఞాపకం చేసుకుని చికెన్ కుని మరి బాడీ పెయిన్స్ అన్ని ఉంటున్నాయి తండ్రి. మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం తెచ్చండి. శ్యామ్ లాంటి కూడా మంచి ఆరోగ్యం తెచ్చింది. నేను అదైతే జ్ఞాపకం చేసుకుని అడిగిన ప్రభు సహాయం చేస్తాండి. ఆ డెంగ్యూ జ్వరం నుండి కూడా విడిపించేస్తా. ఇంకెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి వారందరినీ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయమని వారి ఎక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తారని అడిగిన ప్రభు సహాయం చేస్తండి.
గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఇచ్చిన ప్రభా సహాయం చేస్తండి. నాయన వినతి సిస్టర్ను తండ్రి బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకొని నా కుటుంబంలో తండ్రి కలిసి తండ్రి నేను జీవించడానికి సహాయం చేయండి. నీకు వేరుగా ఉండి ఏం చేయలేము తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని సిస్టర్తో మాట్లాడిన బిడ్డలతో మాట్లాడేస్తే తన కుటుంబానికి తిరిగి రావడానికి సహాయం చేయను. ప్రతి విధమైన ఆటంకంను తప్పించి విడిపించే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తాండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. మీరే జ్ఞాపకం చేసుకుని క్రాంతి స్నేహాన్ని జ్ఞాపకం చేసుకుని ఏసురత్న మాణిక్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి దయచేసి జ్ఞాపకం చేసుకుని వారొక నాయన కుటుంబంలో ఉన్న కలవరి నుండి తప్పించి తండ్రి నాయన కలిసి జీవించడానికి మీరే సహాయం చేయమని అడుగుచిన ప్రభు సహాయం చేసిన మానేలు ఎలిజబెత్ ఐజక్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన 591 మరి వీసా కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకునేనా తండ్రి మరి వీసా విషయంలో కూడా మీరే సహాయం చేయమని అడిగిన ప్రభు సహాయం చేస్తాను. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులైతే జ్ఞాపకం చేసుకునేనా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకున్న అర్చన సుహాసిని సునీత వల్లి తండ్రి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క ఆర్థిక సమస్యల నుండి తప్పించి విడిపించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. నైనా యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. యవనస్తులను రక్షించుకొని నేను ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయనైనా నీ కొరకు తండ్రి నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. లోకం నుండి లోకాశల నుండి వేరు చేయమని అడిగిన ప్రభా సహాయం చేస్తాను. గొప్ప దేవానికి వందనాలయ్యా. వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకున్న వృద్ధాప్య బలహీనతను తీసేయమని అడిగిన ప్రభు సహాయం చేస్తానండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు. కొత్త సంఘాల ఏర్పాటు స్థాపించే విషయంలో కూడా మీరే సహాయం చేయండి. రాబోయే దినాల తండ్రి కాటేజ్ మీటింగ్లు ఇంటింటి సువార్తలు బహిరంగ సువార్తలు కూడా కలిగి ఉండాలి తండ్రి. నాయన ఇలాంటి ఆటంకం లేకుండా మీరే తీసేయండి. ప్రతి విధమైన ఆటంకం తప్పించి విడిపించే దేవుడిగా ఉంటున్నందుకు నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సారథ్య విషయంలో కూడా తండ్రి 20 తారీఖు మరి నేను ఆస్ట్రేలియాలోనే ఉంటుండగా తండ్రి లండన్ వెళ్ళనే ఉంటుండగా తండ్రి తన ప్రయాణం అంతట్లో కూడా మీరే సిద్ధపరిచి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభావ విజయలక్ష్మి ఇంటి నిర్మాణ విషయంలో కూడా మీరే సహాయం చేయమని అడిగిన ప్రభావ గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు. మీరే జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభావ సహాయం చేసిన అఖిల పవన్ పచ్చని కూడా దీవించండి ఆశీర్వకరంగా చేయమని అడిగిన ప్రభావ గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు. మీరే జ్ఞాపకం చేసుకుని అయినా మరి నాయన యజమాని కూడా జ్ఞాపకం చేసుకుని అయినా మరి ఈ దినము తండ్రి సర్జరీ జరగనే ఉంటుండగా తండ్రి ప్రతి విధిని ఆటంకం నుండి తప్పించేసయ్యా. మరి కొద్ది రోజులుగా ఎంతో మంది అక్కడ బాధపడుతున్నారు తండ్రి. నేను అలాంటిది ఏమి డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి చక్కగా తండ్రి మరి ఆపరేషన్ జరగడానికి కూడా మీరే సహాయం చేయండి. ప్రతి విధిని ఆటంకం తప్పించి విడిపించి దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేసండి. వారిని కూడా తండ్రి ఆయన దయచేసి జ్ఞాపకం చేసుకుని ఏమైనా కాలంలో భయభక్తులు కలిగి జీవించడానికి నేర్పించుకుని నడిచిన ఎన్ని చదువులు కూడా సహాయం చేయనైనా మరి ఎలర్జీ ఉంటున్న తండ్రి మీ ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచి మీరు నడిచిన ప్రభు సహాయం చేసిన నా తల్లిదండ్రుల యొక్క భూమి సమస్యలను సంపూర్తిగా తండ్రి విడుదల దయచేసి తండ్రి నాయన మరి కొట్లాడకుండా సమస్యను పరిష్కరించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని అయినా వరద బాధితుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి అనేక రకాలుగా మరి ప్రాణ నష్టం ఆస్తి నష్టం తండ్రి మరి ఎంతో తండ్రి నాయన నష్టం కలిగి ఉంటున్న తండ్రి వారందరినీ కూడా ప్రభుత్వం ఆదుకొని తండ్రి వారికి ఆర్థిక సహాయం అందించలాగున కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్న వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకేసి ఎక్కడ అవసరమో అక్కడ కూరడానికి మాత్రమే సహాయం చేసే గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరే జ్ఞాపకం చేసుకుని ఆన్లైన్లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచిన వారి అక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తున్నామని నాకు ఇచ్చిన సమయానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను తగ్గించుకుని కనుమైన నామని ఇచ్చిస్తూ నా కొరకు త్వరలో తిరిగి రానని వేసినాము స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేంగల్ మా తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాలన కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో మరొక నూతన దినం మాకు అనుగ్రహించి సజీవ లెక్కలో ఉంచి ప్రభు నాయన అనేక సన్నిధిలో కనబడ్డానికి చూపిన కృపంతటిని బట్టి నేను ఆ మనసు తీస్తూ భయంపరుస్తున్నాను తండ్రి. దీని వెంబడి దేనినైనా నీ కృపాక్షేమ వెంట వచ్చినట్లు సహాయం చేస్తున్న తండ్రి. నాయన నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. నీ ప్రియత ఆశ్రయించిన వాక్యాన్ని బట్టి నీ కొందనాలు శ్రమల్లో వచ్చినప్పుడు ప్రభా ఏ విధంగా జీవించాలో ఏ విధంగా నడుచుకోవాలో మాకు నేర్పిస్తూ వచ్చిన దేవుడు ప్రభా నాయన నీ నా మనసు తీస్తున్నాను స్తుతించాలని ప్రభా ప్రార్థించాలని ప్రభా నువ్వు కోరండి తండ్రి ప్రభు చెప్పిన విధాన్ని బట్టి నీ కొందనాలు విధంగా ఏ హోషువ తండ్రి ప్రభా జీవితంలో కూడా స్తుతించడం ద్వారా తండ్రి ప్రభా మరి ఆ యొక్క తండ్రి శత్రువుల మీద విజయం అనుగరిస్తూ వచ్చిన దేవుడు ప్రభా నీ నా మనసు తీస్తూ భయపరుస్తున్నాను. ఈ విధంగా తండ్రి ప్రభా మరి నాయన
తండ్రి మా జీవితాల్లో కూడా ప్రభా నాయన మరి నాయన మేము శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకున్నట్లు ప్రభా ధైర్యంగా నిలబడడానికి నీ నీకు పునరుద్ధార శక్తిని ప్రభా నీ యొక్క ఆత్మ నడిపింపుని మీరు మాకు అనుగ్రహిస్తారమ్మని అడుగుతున్నాను తండ్రి దేవ సహాయం చేయండి నాయన స్తుతించడంలో ఆరాధించడంలో తండ్రి ప్రభా ప్రార్థించడంలో తప్పిపోకున్నట్లు కృపను అనుగ్రహించండి సమాధానకర్త దేవుడు సాతాను మా కాలు క్రింద శీఘ్రంగా చదువుతున్నాను మా జీవితాల్లో కూడా మీరు నెరవేరుస్తారమ్మని అడుగుతున్నాను దేవా నీ కొందనాలు స్తోత్రం నీ ప్రియదాసులు ప్రభా తండ్రి సాన్నం బ్రదర్ని బట్టి నీ కొందనాలు తండ్రి ప్రభా మరి విజయ మెసేజ్ దాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా బిడ్డలు ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ నీ ప్రభా నాయన వారు తండ్రి ప్రభా ప్రార్థన భారం వారి పేరు మీద పెట్టడం ద్వారా తండ్రి ఉదయకాలం లేచి నేను ప్రభా విధంగా అనేకులను సమకూర్చి తండ్రి ప్రభా మరి వాక్యం చేత బలపరచడానికి నువ్వు చూపిస్తున్న కృపను బట్టి నీకు కొందనాలు తండ్రి ప్రతి విధం బలహీనతనంతటిని తొలగించండి అయ్యా కాలు నొప్పులు ముట్టండి నేను మోకాళ్ళు ముట్టి తాకి స్వస్థపరచండి ఆరోగ్యం దయచండి సిస్టర్ కూడా నేను సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తారమ్మని అడుగుతున్నాను తండ్రి హుల్దా కూడా చదువుల్లో సహాయం చేయండి బిడ్డ కూడా నాయన సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తారమ్మని అడుగుతున్నాను తండ్రి పరిచయని దీవెనకరంగా ఆస్తికరంగా నీ నామం భయంకరంగా రాబోయే దినాల్లో ప్రముఖను రెట్టింపు పరిచయం జరుగుతున్నట్లు కృపణానికి ఇస్తొచ్చే దేవుడు అని వరుస తీస్తూ భయపరుస్తున్నాను దేవా నాయన నీకే ఉన్నాళ్ళు స్తోత్రాలు తండ్రి చెల్లించుకుంటున్నాను నాయన మా దేశ పరిస్థితులన్నింటిలో మరొకసారి నీ చేతిలో పెట్టిన భయంకరమైన పరిస్థితులు తండ్రి ప్రభా మరి ఆంధ్ర ఆయక ప్రదేశాల్లో తండ్రి ఎంతో మంది నాయన ప్రియులను కోల్పోయినారు ఉంటున్నారు తండ్రి నాయన కుటుంబ సభ్యులు నాయన ప్రభా కోల్పోయిన వారు ఉంటున్నారు దేవా కనికరించిన ప్రభా నాయన మరి నాయన భయంకరమైన పరిస్థితులు మరి మాకు ఎందుకు ఈ విధంగా అనుమతిస్తున్నాం మాకైతే తెలియదు ప్రభా నాయన ఈ విధంగా నేను అక్కడ తండ్రి ఎంతో సమీపంగా ఉందని మాకు తెలియజేస్తున్న దేవుడు ప్రభా ఆయన మరి నేను ఇటు పరిస్థితులను చూసి తండ్రి ప్రభా కృంగుకున్నట్లు బెదరుకున్నట్లు ప్రభా మా విమోచకుడు సజీవుడు శక్తివంతుడు బలవంతుడు అని గుర్తెరిగిన వారమైన ఆయన తండ్రి మా కన్నులు నీ వైపు చూస్తూ ముందు కొనసాగడానికి నీ సహాయం చేస్తారమ్మని అడుగున్నాను దేవా సహాయం చేయండి ఆయన యొక్క తండ్రి ప్రదేశంలో నేను ఎంతో మంది బిడ్డలు తండ్రి నాయన నానా రకాలుగా తండ్రి ప్రభా తిండి లేకుండా ప్రభా నాయన నీళ్ళు లేకుండా బాధపడుతూ వస్తున్నారు ప్రభా వారందరినీ కనికరించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా కృప చూపించండి నాయన వాతావరణం కూడా నీకు స్వాధులు ఉంచుకుంటున్నామని అడుగుతున్నాను తండ్రి పరిస్థితులన్నింటిని ప్రభా మరి సరిచేసే దేవుడు అని నా మనసు తీస్తూ పరుస్తున్న దేవా ఈ విధంగా తండ్రి మరి నేను కేరళలో ప్రభా ఆ యొక్క ల్యాండ్ స్లైడ్ ద్వారా ఎంతో మంది నేను కోల్పోయినారు ప్రభా యొక్క ప్రదేశాన్ని కూడా మీరు జ్ఞాపం చేసుకుంటున్నామని అడుగున్నాను కృప చూపించండి దేవా సహాయం చేయండి నాయన నీ ప్రియ బిడ్డలు మరి నేను యొక్క ఆయా స్థలాల్లో తండ్రి సంఘాల్లోనూ నేను మందిరాల్లో కూడా ప్రభా నీళ్ళు వచ్చి ప్రభా ఎంతగానో ప్రయాసపడుతూ వస్తున్నారు ప్రభా వారందరిని కూడా మీరు జ్ఞాపం చేసుకుంటున్నామని అడుగున్నాను తండ్రి కనికరించండి ప్రభా కృప చూపించమని అడుగున్నాను తండ్రి వాతావరణం మరి ముఖ్యంగా నీకు స్వాధులు ఉంచుకుంటే నాయన సమస్తము తండ్రి ప్రభా నీకు అధికారం కింద ఉంచిన దేవుడు ప్రభా కృప చూపించి తండ్రి ప్రభా చక్కడ వాతావరణాన్ని గురించి పరిస్థితులన్నీ సరిచేసి చక్క చేస్తారండి భయంకరమైన విగ్రహారాధన జీవితం ప్రభా మా దేశం నెలకొల్కుంటుండగా తండ్రి ప్రభా దయతో క్షమించండి మా దేశ ప్రజలను కనికరించండి దేవా కృప చూపించమని అడుగున్నాను తండ్రి దేవా నేను ఇటువంటి విగ్రహారాధన నుండి విడుదల దయచేస్తారమ్మని అడుగున్నాను దేవా మరి నైనా తండ్రి మా తన్మాదలు ఆయా రీతిలుగా చెల్లరేగి తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా సువార్తికుల మధ్య సేవకులు నాయన మా నాయన మరి నేను చెదరగొట్టి తండ్రి ప్రభా పరిచర్కి ఆటంకంగా ఉంటున్నారు ఈ పరిస్థితులన్నింటిని ఉండి కూడా మీరు తప్పిస్తారమ్మని అడుగుతున్నాను తండ్రి మనవరాత్రి వెలిగింపబడి మా దేశ ప్రజలను కనికరించి రక్షించమని అడుగున్నాను దేవా సహాయం చేయండి ఈ విధంగా తండ్రి ఇజ్రాయెల్ దేశాన్ని బట్టి సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి సహాయం చేయండి అని యుద్ధాన్ని మాన్పివేసే దేవుడిని భూమి మీద సమాధానం కలుగు చేయవన్నీ నేను వాక్యం నెరవేరుస్తారమ్మని అడుగున్నాను తండ్రి వారి పక్షంగా నీ కార్యం జరిగించండి తండ్రి శత్రు రాజులన్నింటిని ప్రభా నాయన మరి నాయన తండ్రి నాయన వారితో నాయన మీరే నాయన కరికరం చూపించి తండ్రి వారి నోళ్ళు ముగించి తండ్రి ప్రభా మరి నాయన తండ్రి దుష్టుడు సాతాండి ప్రభా నీ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ముట్టుకున్నట్లను సహాయం చేయండి నాయన దేవా కనికరించండి యూదులందరికీ ప్రభా బిడ్డలందరికీ రక్షణ మారు మనసును అందించండి నాయన నిన్ను అంగీకరించే జీవితం దయచేయండి తండ్రి ప్రభా ఇశ్రాయేల్ని కాపాడువాడు కొన్ని నిద్రపోడన్నావు తండ్రి మరి అక్కడ కూడా అమాయక ప్రజలు ఎంతో మంది నష్టపోతూ వస్తున్నారు తండ్రి నైనా వారందరిని కూడా దయతో మీరు కనికరించి నేను సమస్తము సమకూర్చి మహిమనంతరమ్మని అడుగున్నాను దేవా నీకే వందనాలు స్తోత్రాలు ఈ విధంగా తండ్రి ప్రభా మరి అనారోగ్య పరిస్థితులను సిమియోను బదును బట్టి నీ సందులో ప్రార్థన చేయించిందని తండ్రి ఆ బిడ్డకు నైనా మరి కాలు మరి ఆపరేషన్లో ప్రభా సహాయం చేయండి డాక్టర్స్ కావాల్సిన జ్ఞానం దయచేస్తారమ్మని అడుగున్నాను దేవా ఈ విధంగా తండ్రి ప్రభా కృప చూపించి సంపద కోలుకునే కృపను దయచేయని విధంగా ప్రభాతం సిస్టర్ కూడా సంపద ఆరోగ్యం అందించండి బీపీని మీరు కంట్రోల్ చేస్తారమ్మని అడుగున్నాను తండ్రి చైతన్య విషయంలో కూడా గొప్ప కార్యం జరిగించి సాక్షిగా నిలబెట్టి
పెట్టండి. ఈ విధంగా కోమలో వచ్చిన బిడ్డను ఆయన మరి కడుపు నొప్పితో బాధపడుచుండగా బిడ్డకు కూడా సంపూర్ణ స్వస్థతని ఆరోగ్యం దయచేస్తారని అడుగున్నాను. బిడ్డను బలపరచమని అడుగున్నాను. దేవానికి వందనాలు స్తోత్రాలు. ఈ విధంగా శ్రీనివాస్ బ్రదర్ నేను బోరింగ్ విషయంలో కూడా నీ కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. ఏది కూడా నష్టపడకున్నట్లు ప్రభా నాయన తండ్రి సరైన రీతిలో తండ్రి బోరు వేయడానికి కూడా నీ కృపను అనుగ్రహిస్తారని అడుగుతున్నాను. దేవా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ విధంగా కుటుంబంలో నాయన ఐక్యత సమాధానం లేక భార్య భర్తల మధ్య మనస్పర్ధాలతో బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని అడుగుతున్నాను తండ్రి. దృష్టించండి నాయన శాంతి సమాధానాలు నెమ్మది నాయన ఐక్యత ప్రభావం నాయన ఏక మనసు ఏక ఆత్మ ఏక భావం నాయన కుటుంబాలను మీరు అనుగ్రహించి తండ్రి. తద్వారా కుటుంబాలని కొరకు కట్టబడినట్లు సహాయం చేస్తారని అడుగున్నాను తండ్రి. మరి ఆ కుటుంబాల్లో ఉన్న బిడ్డలు తండ్రి చెదిరిపోకున్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయని విధంగా సిరు మన సిస్టర్ కూడా సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించిన చికెన్ గున్యా నుండి విడుదల దయచేస్తారని అడుగున్న విధంగా నాయన నాకు తెలియనటువంటి వారు అనేకులు ఉంటున్నారు ప్రభు. వారందరినీ మీరు జ్ఞాపం చేసుకుంటారండి. పేరు పేరున నాయన మీరే కనికరం చూపిస్తారండి. కుటుంబాలన్నింటినీ దీవెనకరంగా ఆశకరంగా దీనిమంతట్లో కూడా నీ కృపను కోరుచున్నాను తండ్రి. సహాయం చేయండి నా కుటుంబాన్ని ప్రభు. నీ చేతిలో పెట్టిన తండ్రి. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యత కలిగించే తండ్రి అని హృదయపూర్తిగా స్తుతిస్తూ మహింపరుస్తున్నాయన అడిగించిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రియును నా రక్షకును నా కొరకు త్వరలరా అన్న ప్రభు యేసుక్రీస్తు నామమున బతిమాలి వినతి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంకెవరు ప్రార్థన చేసి శ్రీనివాస్ మీరు చేయగలుగుతారా? బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఓకే బ్రదర్. కృపా కనికరం జీవం సత్యం గల మా తండ్రి, ఇదిగోనైనా తండ్రి ప్రభా మరొక్కసారి తండ్రి యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నేను కూడా తండ్రి ప్రభా మీ బిడ్డల ద్వారా ఆన్లైన్ బిడ్డల ద్వారా తండ్రి ప్రభా మిమ్మల్ని ప్రార్థించుకున్నట్టుకు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అవును తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి గడిచిపోయిన రాత్రి అంతా తండ్రి నన్ను మమ్మల్ని మీరు కాపాడిన విధానాన్ని బట్టి కూడా మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను ఆయన. అవును తండ్రి ప్రభా. మరి సల్మాన్ గారి బ్రదర్ ద్వారా తండ్రి ప్రభా ఉదయకాల సమయంలో తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి అందుని బట్టి మేము ప్రార్థిస్తున్నాను ఆయన. అవును తండ్రి ప్రభా. ప్రతి ఉదయం తండ్రి ప్రభా వేకోజాముని తండ్రి ప్రభా మరి ఆయన చేస్తున్న సేవను బట్టి కూడా తండ్రి ప్రభా మీకు విలాసు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. బ్రదర్కు తండ్రి ప్రభా మంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. బ్రదర్కు ఉన్నటువంటి తండ్రి ప్రభా ఆ యొక్క చికెన్ గన్య యొక్క కీలు నొప్పులను మీరు తగ్గించమని ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా బ్రదర్ కుటుంబాన్ని మీరు రక్షించండి, కాపాడండి. సిస్టర్ విజయమేరీ గురించి కూడా ప్రార్థిస్తున్నాను. ఆమెకున్నటువంటి బలహీనతలను కూడా తీసివేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అలాగే కుమార్తె ఇచ్చినటువంటి కుమార్తె హోల్డా బట్టి కూడా తండ్రి ప్రభా మీకు కృతజ్ఞత తెలుస్తున్నాం తండ్రి. ఆమెకున్నటువంటి అనారోగ్య సమస్యను తీసివేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఆన్లైన్ బిడ్డల ద్వారా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు తండ్రి ఎవరైతే అవసరతలో ఉంటున్నారో అక్కర్లో ఉంటున్నారో వారందరినీ కూడా తండ్రి ప్రభా మీరు తీర్చి దేవుడని మరి ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి గడిచిపోయిన 4 రోజుల నుంచి తండ్రి ప్రభా మరి విజయవాడ ప్రాంతం తండ్రి ఖమ్మం ప్రాంతం తండ్రి ప్రభా వరదలతో తండ్రి ప్రభా అనేక మంది తండ్రి ప్రభా ఇబ్బందులు పడుతూ ఉంటుండగా తండ్రి ప్రభా వరద ప్రవాహం తండ్రి ప్రభా తగ్గినప్పటికీ తండ్రి ప్రభా మరి వారి యొక్క గృహాల్లో తండ్రి ప్రభా ఇసుక మేటలు వేసించుండగా తండ్రి ప్రభా ప్రభుత్వం ద్వారా తండ్రి వారికి కావాల్సిన అవసరతలను సహకారాలను కూడా అందించమని ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి. అనేక మంది ప్రాణాలు కోల్పోయింటుండగా తండ్రి ప్రభా వారి కుటుంబంలో తండ్రి ప్రభా శాంతి సమాధానాలు దయచేసి మరోసారి ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా దిక్కులేని వారికి దేవుడే దిక్కుంటున్నావు తండ్రి ప్రభా మీ యొక్క అమూల్యమైన ప్రేమ ద్వారా తండ్రి వారి మీద కుమరించి తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆదుకోమని ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా మరి అద్భుతంగా తండ్రి ప్రభా మరి యొక్క తండ్రి బ్రో నా యొక్క పొలంలో బోర్ విషయంలో కూడా తండ్రి సహాయం చేస్తూ వస్తున్నందుకు తండ్రి ప్రభా మరి యొక్క మంచి పాయింట్ వాటర్ పాయింట్ కూడా తండ్రి ప్రభా చూచుటకు తండ్రి ప్రభా మరి జియాలజిస్ట్ కూడా సంప్రదించుటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మరి యొక్క వర్షాకాలంలో తండ్రి ప్రభా వరదల ద్వారా తండ్రి ప్రభా ఎవరైతే తండ్రి ప్రభా స్కూల్ పిల్లలు తండ్రి ప్రభా కాలేజీ పిల్లలు తండ్రి ప్రభా వారి యొక్క సర్టిఫికెట్లు తండ్రి ప్రభా పోగొట్టుకుంటున్నారో తండ్రి ప్రభా వాటి గురించి ప్రార్థిస్తున్నాను. నా ప్రభుత్వం వారికి తిరిగి ఇప్పించడానికి సహాయం చేయని ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మరి ఇంకరు తండ్రి ప్రభా
నీ తండ్రి ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో నాన్న కూడా తండ్రి ప్రభా మిమ్మల్ని ప్రార్థించుకున్నటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు ఎలా స్తోత్రం చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన ఆశీర్వదించమని మా ప్రభు నా రక్షకుడు యేసు క్రీస్తు ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. గడిచిన దినాలన్నీ కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో తండ్రి నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఆన్లైన్లో ఉన్నటువంటి ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించి గణపరిచి సాగిలపడి ప్రార్థించడానికి మీరు నాకు కూడా ఇచ్చినటువంటి కృపను బట్టి, సమయం బట్టి, అవకాశం బట్టి మీకు వేలుకొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ద్వారాగా నా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగములన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి, నా జీవితంలో ఎన్ని శ్రమలు అయితే ఇస్తూ వస్తున్నారో ప్రభువా, ఆ శ్రమల ద్వారాగా ప్రభువా మీరే నన్ను ఓదారుస్తూ వస్తున్నారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి జగద్గిరిగుట్లో పరిచర్య చేస్తూ వస్తున్నటువంటి సొలొమన్ బ్రదర్ని బట్టి, విజయమేరీ సిస్టర్ని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. బ్రదర్కి మీరు ఇస్తూ వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి మరి ఒకసారి స్తుతిస్తున్నాను ప్రభువా. ఎడమ కాలు తండ్రి పాదం దగ్గర నరాలతో బాధపడుతూ వస్తున్నారు ప్రభువా. విచితమైతే తనని శిరస్సు నుండి పాదముల వరకు ముట్టండి, స్వస్థపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. తీసుకునేటువంటి ట్రీట్మెంట్ విషయంలో కూడా ప్రభువా డాక్టర్కి మీ జ్ఞానం దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. విజయమేరీ సిస్టర్ని కూడా ప్రభువా ముట్టండి, స్వస్థపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారి ఇరువురు కలిసి మీ పాద సన్నిధిని ఏ ప్రార్థన అంశాల నిమిత్తమై గోజాడి ప్రార్థిస్తున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి. వారి యొక్క ప్రార్థనలకు జవాబును దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె హుల్డాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. బిడ్డ రాకపోకల్లో తోడుగా ఉండండి. తన భవిష్యత్తు విషయంలోని మీ చిత్తాలను, మీ సంకల్పాలను మాత్రమే నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. సొలొమన్ బ్రదర్ వారి పరిచర్యలో తండ్రి స్వేచ్ఛగా పరిచర్య కొనసాగించడానికి మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను కూడా క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. రచపల్లిలో పరిచర్య చేస్తున్నటువంటి ప్రభాకర్ బ్రదర్ని జ్ఞాపకం ఉంచుకోండి. తన పరిచర్యను దీవించండి ప్రభువా. తణుకులో పరిచర్య చేస్తున్నటువంటి ప్రదీప్ బ్రదర్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తన యొక్క పరిచర్యను కూడా దీవిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆస్ట్రేలియాలో పరిచర్య చేస్తున్నటువంటి అఖిల పవన్ బ్రదర్ వాళ్ళ పరిచర్యను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారి పరిచర్యను కూడా దీవించండి. అదేవిధంగా తండ్రి స్పెషల్ మీటింగ్స్ కలిగి ఉంటుండగా ప్రభువా మీరే మీ కృపలోని సహాయాన్ని దయచేయండి. కొత్తగా ఆత్మలో వచ్చే విషయంలో తండ్రి అక్కడికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా మీరే మీ వాక్యంతో మాట్లాడుతూ తండ్రి అక్కడ స్థిరపరిచి రెగ్యులర్గా అక్కడికి రాగలుగుటకు కూడా మీరే మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. సంగారెడ్డి హెబ్రోన్ అనుబంధ సంఘాల ద్వారాగా పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దైవ సేవకుల కుటుంబాలను బట్టి కూడా పేరు పేరున మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్క దైవ సేవకులు కూడా ప్రభువా స్వేచ్ఛగా పరిచర్య కొనసాగించడంలో మీ కృపలోని సహాయాన్ని దయచేయండి. వారి పరిచర్యకి ఎటువంటి ఆటంకం కలగకుండా సాతాను క్రియలను లయపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయాన్ని దయచేయండి. ఎవరెవరైతే ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో సర్వస్వం ఎరిగిన దేవుడై ఉంటున్నారు ప్రభువా. వాటి అన్నింటి నుండి విడుదల దయచేస్తూ వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను కూడా మీరే మీ యొక్క క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. హెబ్రోన్లో మీరు అనుమతిస్తూ వచ్చిన ప్రతికూల పరిస్థితులను వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. వాటన్నింటి నుండి విడుదల దయచేసి ప్రభువా ఇప్పటి నుండి అయిన తండ్రి మీ పరిచర్యకు ఆటంకం కలగకుండా ఉండేలాగున మీరే మీ కృపలని భద్రపరుస్తూ సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రపంచవ్యాప్తంగా మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి బహుభయంకరమైన పరిస్థితులను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రజలు ఎంతో మంది ప్రభువా ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటున్నారు ప్రభువా. వీటన్నింటి విషయంలో మరి ఒకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాను ప్రభువా. సువార్త విషయంలో తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారి యొక్క కఠిన హృదయాలను మార్చండి ప్రభువా. కఠిన హృదయాలను మార్చి ప్రభువా మీ రక్షణ సువార్తను వారి జీవితంలో నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాకుండా ప్రభువా తండ్రి విజయవాడ ఖమ్మం ఆయా పరిసర ప్రాంతాల్లో వరద బాధితులతో ప్రభువా
నిలవడానికి ఆశ్రయం కూడా లేకుండా ప్రభువా పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉంటున్నాయి. ప్రభుత్వాలు స్పందించి ప్రభువా ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా రాగలుగుటకు ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి ఆదరిస్తూ ప్రభువా ఫండ్స్ ఇస్తూ ఉంటుండగా ప్రభువా వాటిని వ్యర్థపరచకుండా ప్రభువా వారి స్వంత వాటికి ఉపయోగించుకోకుండా తండ్రి అవసరమైన వారికి ప్రతి ఒక్కరికి అందేలాగా మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి ప్రభువా. ఇంకా సహాయ చర్యలు ఇంకా బలంగా చేయగలగడానికి మీరే తండ్రి ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మేము కూడా ఎంతో భారం కలిగి ప్రార్థించడానికి మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి సుధీర్ బ్రదర్ వినతి సిస్టర్ని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి కుటుంబంలో అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారి ఇరువురికి ప్రభువా మీ జ్ఞానం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కుటుంబం కట్టుకునే విషయంలో తండ్రి మీరే ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వినతి సిస్టర్తోని మీరే మీ వాక్యంతో స్పష్టంగా మాట్లాడుతూ తండ్రి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలు హుల్డాన్ మిరాకిల్ని బట్టి అదేవిధంగా తండ్రి బ్లెస్సింగ్ బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు విషయంలో మీ చిత్తాలని మీ సంకల్పాలను మాత్రమే నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా లక్ష్మీ సిస్టర్ వాళ్ళ మనవరాలు కోమలి గురించి మరి ఒకసారి మీ పాత సన్నిధికి వస్తూ ఉంటున్నాను ప్రభువా. కింద పడిపోయి తండ్రి దెబ్బలు తగిలిని అని వింటూ వస్తున్నాను ప్రభువా. ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించారు ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి రిపోర్ట్స్ నార్మల్గా రాగలుగుటకు మీ కృపలో సహాయాన్ని దయచేయండి. బిడ్డను ధైర్యపరచండి ప్రభువా. తన తల్లికి కూడా ఆదరణ కలిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కోమలి బిడ్డను కూడా ప్రభువా మీ చిత్తమైతే శిరస్సు నుండి పాదముల వరకు ముట్టండి స్వస్థపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా తండ్రి భూషణం అంటే వాళ్ళ మనవరాలు కోడలను బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తను కూడా నీరసంగా ఉంటూ వస్తున్నాను వింటూ వస్తున్నాను ప్రభువా. మాట్లాడుతూ వస్తుండగా ప్రభువా మీ చిత్తమైతే ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారి యొక్క కుటుంబంలోని తండ్రి ప్రతి ఒక్క అవసరత ఎరిగిన దేవుడు అంటున్నారు. మీరే వారి యొక్క అవసరతను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా తండ్రి శ్రీనివాస్ బ్రదర్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తన బిజినెస్ విషయంలో మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి బోరు విషయంలో మీ పాస్ అనేది మరి ఒకసారి వస్తున్నాను ప్రభువా. బోరు వేసే విషయంలో తండ్రి మీ బుద్ధి జ్ఞానం వివేచన దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఎక్కడైతే మీరు బోర్ పాయింట్ కరెక్ట్గా వేయగలుగుటాక మీరే మీ కృపలోని సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా తండ్రి రంగయ్య బ్రదర్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తన యొక్క రక్షణ మారు మనసు విషయంలో మరి ఒకసారి ప్రభువా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీ సొంత సమయంలో దర్శించి ప్రభువా మీ రక్షణ కార్యాన్ని లోతుగా జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయాన్ని దయచేయండి. అదేవిధంగా జ్యోతి సిస్టర్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తన యొక్క కుటుంబ అవసరతలు అక్కరతలు ఎరిగిన దేవుడు అంటున్నారు. మీరే ప్రతి ఒక్క అవసరతను కూడా ప్రభువా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఉదయ సిస్టర్ వాళ్ళని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి కుటుంబాన్ని కూడా దీవించండి. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. మా సంఘాల్లో ఉన్నటువంటి ప్రభువా వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారందరిని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వారు మీరన్న వాగ్దానంని మా యొక్క వృద్ధుల జీవితాల్లో నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. లావణ్యమూర్తాంకులను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. తన యొక్క హృదయ వాంఛలు ఎరిగిన దేవుడే అంటున్నారు. ప్రతి ఒక్క హృదయ వాంఛలను కూడా తన యొక్క హృదయ వాంఛలను తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. విజయ సిస్టర్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తన యొక్క కుటుంబ అవసరతలు కూడా మీరే ఎరిగిన దేవుడు అంటున్నారు. మీరే ప్రతి ఒక్క అవసరతను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సుజాత సిస్టర్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తన యొక్క కుటుంబ అవసరతలు కూడా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. శ్యామల సిస్టర్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తన యొక్క కుటుంబ అవసరతలను కూడా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా తండ్రి ప్రభువా ఇంకెంతమంది అయితే బిడ్డలు మీ యొక్క పాద సన్నిధిని అయ్యే ప్రార్థన అంశాల నిమిత్తం అయితే గోజాడి ప్రార్థిస్తూ వస్తున్నారో వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను కూడా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా.
అంత మాత్రమే కాదు ప్రభువ, సువార్త విషయంలో మీరే ద్వారాలు తెరవండి ప్రభువ. ఎక్కడైతే ప్రభువ ఇంకా సువార్త ద్వారాలు తెరవకుండా ఉన్నాయో, షామీర్పేట ఆయా ప్రాంతాల్లో 22 గ్రామాలు సువార్త అంటేనే ఎరిగిన గ్రామాలు ఉన్నాయి ప్రభువ. మీ చిత్తమైతే తండ్రి ఆ గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి మీరే ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీరు ఎంతమందిని అయితే సిద్ధపరుస్తూ వచ్చారో ప్రతి ఒక్కరిని కూడా తండ్రి దర్శించండి. మీ వాక్యంతో స్పష్టంగా మాట్లాడుతూ సిద్ధపరుస్తూ బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. సువార్త విషయంలో తండ్రి ఇంకా ఇప్పటి వరకు ప్రకటిస్తున్నటువంటి వారి జీవితాల్లో మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి విశ్వాసంలో తొలగిపోకుండా ప్రభువా, ఇంకా విశ్వాసంలో బలంగా ఎదగడానికి మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి ప్రభువా. సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభువా, నష్టపోయినటువంటి కుటుంబాలను జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారిని కూడా తండ్రి ఓదార్చండి. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతని, ప్రతి ఒక్క నష్టాన్ని కూడా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. యూదుల రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి. ఇశ్రాయేల్ ప్రజల కోసం కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా తండ్రి. ఇప్పటికైనా తండ్రి ఆయా ప్రపంచాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాల నుండి ప్రజలను విముక్తి చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. శనివారం 7వ తారీఖుని తండ్రి సెలవు దినాన్ని సందర్భంగా తండ్రి ఎక్కడెక్కడైతే తండ్రి మీ మందిరాల్లోని స్పెషల్ మీటింగ్స్ కలిగి ఉంటూ వస్తున్నాయో వాటిలో కూడా మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి ప్రభువా. మీరు సిద్ధపరుస్తూ మీరు ఏర్పరచుకున్న దైవ సేవకులను కూడా తండ్రి ఈ వాతావరణాన్ని అనుకూలపరిచి క్షేమకరంగా నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి ఫాస్టింగ్ ప్రేయర్స్ విషయాల్లో కూడా ప్రభువా మీరే మీ కృపలోని సహాయాన్ని దయచేస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువా. మా తమ్ముడి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. చిన్న బిడ్డలిద్దరూ కూడా అమూల్య పెర్సిస్, అక్షయ పెర్సిస్ వాళ్ళు అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నారు ప్రభువా తండ్రి. మీరే వారిని ముట్టి స్వస్థపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ అవసరతలు అక్కరతలు ఎరిగిన దేవుడు అంటున్నారు. వాటన్నింటి విషయాల్లో ప్రభువా మీరే మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. చాందిని సిస్టర్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. ఇది నన్ను ఆన్లైన్ ప్రేయర్కి అటెండ్ అవ్వలేకపోయారు ప్రభువా. ఎందు నిమిత్తం అయితే తెలీదు. మీ చిత్తమైతే తండ్రి రేపటి నుండి రెగ్యులర్గా ఆన్లైన్లో అటెండ్ అవ్వడానికి మీరే ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తనని కూడా తన యొక్క కుటుంబ అవసరతలు అక్కరతలు ఎరిగిన దేవుడు అంటున్నారు. వాటన్నింటి నుండి కూడా ప్రభువా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. నన్ను నా దీని కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. మా యొక్క యవనస్తుల తండ్రి ఎంతమంది అయితే పాపమని లోకంలో పడిపోతూ వస్తున్నారో వారందరినీ జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారి పాపమని లోకం నుండి విడుదల దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మా యవనస్తులు మీరు దర్శిస్తేనే తప్ప ప్రభువా వారిలో కార్యం నెరవేరదు తండ్రి. మీ చిత్తమైతే తండ్రి ప్రతి ఒక్క యవనస్తులను కూడా దర్శిస్తూ ప్రభువా మీ వాక్యంతో స్పష్టంగా మాట్లాడుతూ బలపరుస్తూ సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీరు ఎంతమంది అయితే తండ్రి మీ యవనస్తులు మీ పరిచర్యకు తండ్రి పిలుస్తూ వస్తున్నారు వారందరినీ దర్శించండి ప్రభువా. మీ సొంత సమయంలో దర్శించి కార్యాన్ని నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. మీరు నా జీవితంలో అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులు అన్నింటిని బట్టి మరి ఒకసారి మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాను ప్రభువా. గత 2-3 దినాలుగా ప్రభువా లో బీపీతో బాధపడుతున్నాను. మీ చిత్తమైతే తండ్రి బీపీ నార్మల్ రాగలుగుటకు మీరే మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇప్పటి వరకు చేసినటువంటి ప్రార్థనలకి జవాబును దయచేస్తారని విశ్వాసంతో నమ్మి స్తుతిస్తూ ప్రభువా. ఇంకెంతమందిని అయితే మర్చిపోతూ వచ్చాను ప్రభువా వారందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకోమని ప్రభువా. ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున అడిగి వేడు ఈ ప్రార్థనలన్నింటిలో జవాబు దయచేస్తారని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ముగించుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున నీకు స్తోత్రాలు. శ్రమ కలిగినప్పుడు కృంగిపోవద్దని చెప్పినందులకై స్తోత్రాలు. శ్రమ కలిగినప్పుడు మిమ్మల్ని స్తుతించాలని అంటొచ్చినావు. స్తుతి ద్వారా ఆశీర్వాదాన్ని మీరు దయచేస్తూ వచ్చినటువంటి సందర్భాన్ని మాకు తెలియజేస్తూ వచ్చినావు. నీకు స్తోత్రాలు. శ్రమ కలిగినప్పుడు ప్రార్థించాలని కోరుతూ వచ్చినటువంటి మాట ప్రకారం హిజ్కియా ప్రార్థించినప్పుడు మీరు ఇచ్చినటువంటి జవాబు కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
ఈ దినము స్మరణ సంఘాన్ని గురించి నీకు శ్రమ కలుగుతుంది, కానీ మరణం వరకు నమ్మకంగా ఉండన్నావు. ఆ నమ్మకంగా ఉండే జీవితమే మెండైన దీవెనలు, పరమందు జీవ కిరీటం అని మీరు ఇష్టొచ్చిన లేఖన భావం కొరకు స్తోత్రం. అలాగ నీ శ్రమలని దేవుని పిల్లలకు తర్ఫీదుగా మీరు ఇస్తున్నారు ప్రభా. మేము అభివృద్ధి చెందటానికి, ఆ ప్రకారంగా ఆత్మీయ జీవితంలో ఆదరించబడి అనేకులకు ఆదరణకరంగా ఉండడానికి కొరకు ఉన్నతమైన ఉద్దేశం చేత మీరు తీసుకొని వెళ్తున్నారు ప్రభా. ఇలాంటి ఆత్మీయమైనటువంటి అవగాహన కలిగి కృంగిపోక, నిరాశపడక, ఆరితిగా వెనకంజ వేయక, నీలో ముందుకు సాగిపోవటం కొరకు మీ సహాయం కృపను దయచేయమని ప్రార్థిస్తున్నా. శ్రీనివాస్ బ్రదరు, జయమస్టర్ కుమారుడు సున్ను కొరకు ప్రార్థిస్తున్నా. మీ దాసుని అద్భుతంగా మీరు ఏర్పాటు చేసుకొని వారి గ్రామంలో నీ కొరకు సాక్షి నిలబెట్టుకొని ప్రార్థనలో కూడి రావడానికి కొరకు అనుదినం మీరు ఇస్తున్న కృప కొరకు నీకు స్తోత్రం. వారి యొక్క విశ్వాసాన్ని గనపరచండి. పొలంలో బోరు కరెక్ట్గా ఎక్కడ పాయింట్లో వ్యయాల్లో మీరు స్పష్టపరచు ప్రభా. నష్టము కాకుండా నీ కృపతోటి సమృద్ధి అయినటువంటి నీరు వచ్చినటువంటి స్థలాన్ని మీరు చూపించాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రతి విధమైన దుష్ట శక్తుల విశ్వాసంతో బంధిస్తున్నాం. వారి తలంపులని చెదరగొట్టినటువంటి దుష్టుని యొక్క ఆలోచన తప్పించమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ఫామ్ హౌస్ విషయంలో కూడా రాబో దినాల్లో మీ దయలు ఏర్పాటు చొప్పున మీరు సహాయం చేయండి. దయల తండ్రి, ఆ మాత్రమే కాదు, మీ సుధీర్ బ్రదర్ వినితమ్మ బ్లెస్ మెరకల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ సమస్యను నీవే పరిష్కరించు ప్రభా. వారిని ఆత్మీయంగా సమకూర్చమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయ దయలు తండ్రి, సమాధాన గృహములో సమాధానకర్త నీకు మహిమ కలిగినట్లుగా మీరే సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని హస్తలు బలపరచు తండ్రి గారిని, తోబుట్టువుల్ని జ్ఞాపకం చేసుకోవమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా నిమిత్తమైన ఉద్దేశం నెరవేర్చుకోనండి. మా ప్రభువా, భూషణ కుమార స్తోత్రాలు. మీ దాసులు వెళ్తున్నటువంటి బలహీన పరిస్థితులు, మోకాలు నొప్పులు, ఓ ప్రభువా, శరీరంలో బలహీనతలు మరి ఎంతగానో తండ్రి శోధించబడుతూ ఉంటుండగా నీవే విడుదల ప్రసాదించు. కోడు రమ్య కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చారు. కుటుంబాన్ని, బిడ్డలందరినీ కూడా మీరే స్వస్థపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయ దయలు తండ్రి, ఆజ్ఞాస్ భవిష్యత్తులో దీవించుకుని ప్రార్థిస్తున్నాం. నాయక్ గారి యొక్క కుమార్తె చిన్నారి రూపేశ్వర్ కుటుంబ సమస్యను మీరు పరిష్కరించండి. మీరే జ్ఞాపకం చేసుకోవని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభావితం కొరకు లో బీపీ గురైనట్టుగా దయచేసి మీ పునరుద్ధరణ శక్తి మీ దాసులలో పోసి తీసుకుని ఆహార పానీయములను పరమౌషధంగా మార్చి శక్తివంతురాలుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా కుమారుడు చైతన్య ఆత్మీయంగా సమకూర్చండి. తల్లి గారి యొక్క ఆరోగ్యాలను కనికరించి తోబుట్టు మధుసులు పిల్లలు అయినా అనారోగ్యాలు గురై కొనసాగుతూ ఉంటున్నటువంటి పరిస్థితి వింటున్నాం. దయచేసి నీ వాక్కును పంపించు, వారిని స్వస్థపరచు, వారి అక్కలు తీర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. లక్ష్మణ్ గారి స్తోత్రం, వారి కుమారుడు విజయరామ్ ఆయన మనమడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డని ఈ దినం కూడా నీ కొరకు సాక్షులుగా మీరు వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి, సుప్రియ మరి అరుణ్ బాబు పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. కోమలి పార్కుల కింద పడినప్పుడు ఎక్కువైన కీడు కలగకుండా కాపాడుతూ వచ్చినావు, నీకు స్తోత్రం. అయితే స్టమక్ మరి కడుపు నొప్పి అని బిడ్డ అంటుండగా ప్రభా మీరే సహాయం చేయండి. ఎక్కడ లోపమో మీరు సరిచేసి సమకూర్చుమని ప్రార్థన చేస్తున్నాం. దాసు విశ్వాసాన్ని గనపరచండి.
మీ దాసు తోబుట్టువులు ఇంకా రక్షింపబడిన వారి యొక్క రక్షణ కొరకు, విజయలక్ష్మి తన భర్త పిల్లల రక్షణ కొరకు, సూర్యరావు అనుష్య రక్షణ కొరకు, దేవగడ కుమారుడు కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. సేవలో మీ దాసులకు తోబుట్టు అక్క వారి కుటుంబం, కుమారుడు కుటుంబం పాడిన మీ దాసుడు మీరే వారి భారాలు భరించి నీ మహిమ కొరకుగా, నీ కొరకుగా సాక్షులుగా నిలబెట్టుకొని కొన్ని ఆత్మల్ని నీ మహిమ కొరకుగా ప్రభువా సంపాదించుకునే కృప దయచేయండి. లావణమూర్తి గారి స్తోత్రం, వృద్ధాప్యము నీ హస్తం తోడుగా ఉంచు. నీ మహిమ కొరకుగా తీసుకున్నటువంటి ఆహార పాలన మందులని మీరే పరమౌషధంగా శిలవ రక్తంతో కడిగి ఆరుతిగా బలవంతుడిగా చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు పవన్ అఖిల ప్రభా పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడ గృహ కుడికి కొరకై తండ్రి సిద్ధపడుతూ ఉంటుండగా ఏదో ఒక రీతిగా తండ్రి అక్కడ ఆత్మలు సమకూర్చబడినట్లుగా మీరే ఆహ్వానించబడినటువంటి వారిలో మీ కార్యాన్ని నీ వాక్యం ద్వారా జరిగించినైనా రక్షణ వెలుగును ప్రసాదించి గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగన చాదిరావు గారిని కనికరించు, వారి ఆరోగ్యాన్ని కృపలో భద్రపరచు. కుమారుడు సంతోషాన్ని మనబడి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క ఉద్యోగాల్లో కూడా నీ కొరకు సాక్షులుగా వాడుకునండి. మరి ఫలం బిడ్డకు దయచేయండి. నీ మహిమ కొరకుగా వీసా ప్రాబ్లమ్స్ ఉన్న సమస్యలు పరిష్కరించు. ఐజాక్ బ్రదర్, సునీల్ బ్రదర్, ఎలిజబెత్ సిస్టర్, ఇమ్మాన్ బ్రదర్, యవనస్తు ఇమ్మాన్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే నీ కార్యాలు జరిగించుకుని వేడుకొని చూస్తున్నాం. అలా మీ దాస్వర్ణం సిస్టర్ ప్రవీణ్ కుమార్ స్తోత్రాలు, పిల్లల అంకిత ప్రణిత కొరకు స్తోత్రం. యవన కాలంలో నీ బిడ్డ యొక్క ఆత్మీయ జీవితంలో మీరే వర్ధన చేయండి. మా ప్రభు వారి చదువులో మీరు సహాయం చేయండి. నీ దాసు ఉద్యోగ బాధ్యతల్లో నీ కృపాహస్తము తోడుగా ఉంచి నీ కొరకుగా సాక్షులుగా మీరు వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నీ దాస్యంలో గల స్తోత్రాలు. నీ మహాకృప చేత మీరు అనుగ్రహించినటువంటి నెమ్మది కొరకు స్తోత్రం సంపూర్ణంగా సమకూర్చు. దగ్గర నుంచి పూర్తి నివారణ మీరు అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. నీ దాసుల యొక్క కుమార్తెలు సుకన్యలు పిల్ల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, ఆర్తిగా సునీల వెంకటం నాకు మనవడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి భాస్కర్ లో ఆర్తిగా వెంకటం నీ రక్షణ కార్యం జరిగించు. నీ వాక్యం వారి లోపల ఫలింపచేయమని మేము ప్రార్థిస్తున్నాం. నీ దాసుల విశ్వాసాన్ని గనపరచండి. దర్శనం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఇద్దరు కుమార కుటుంబాన్ని కృపలో బలవంతులుగా చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా మీ దాసు జాతం రంగయ్య గారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ గొప్ప కార్యం జరిగించు. అల్లుడు శైలేందర్లోను రాకేష్ ని గొప్ప కార్యం జరిగించు. కుటుంబాన్ని అంతా రక్షణ నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సర్వ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆర్తిగా నీ మయం కొరకు మీ దాసులతో శిరోమణి గారు ప్రార్థిస్తున్నాం. చికెన్ గురి ఎఫెక్ట్ అయ్యి ప్రభావ జాయింట్ పెయిన్స్ తో బాధపడుతూ రాస్తుండగా మీరు కనికరించండి. సంపూర్ణ స్వస్థ చేయండి. ప్రియ ప్రభువా దయ చూపించమని వేడుకొని చూచున్నాం. సహాయం చేయము. వారి యొక్క పిల్లలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. ప్రవేద్యన వారి కుటుంబం కొరకు, అలా అశ్విని డేవిడ్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డని నీవే చిత్తానుసారంగా ఆత్మీయంగా భౌతికంగా వారిని ఆశీర్వదించి నీ కొరకుగా వర్ధన చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. అలా జయమ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని రాజు బ్రదర్ మార్తవని పిల్లలు కూడా కనికరించు. నీ మహిమ కొరకుగా నీ కృపలో సాక్షి వారిని వాడుకునండి. దయలు తండ్రి మీ గొప్ప కార్యం జరిగించండి ప్రార్థిస్తుంది. లోకన క్యాటర్స్ సిద్ధపరచండి. వారికి పిల్లలు జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ మహిమ కొరకుగా ప్రభు మీ కార్యాలు నెరవేర్చుకునవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఉదయిస్తూ హెందవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
వారి యొక్క పరిచయంలో మీ హస్తం తోడుగా ఉంచండి. ఉద్యోగబాధల్లో సాయం చేయండి. కుమారుడు అభిషేక్ లీడియా వారి కుటుంబాన్ని సేవలో బలపరిచి వాడుకొని ఉద్యోగంలో మీ కావులు దయచేయండి. రేచల్ యొక్క పిఆర్ భవిష్యత్తు విషయంలో స్పష్టతని దయచేయండి. ఆ రీతిగా ప్రభువా నీ మహిమ కొరకుగా తల్లిదండ్రులు చేయనటువంటి ప్రయత్నాలు ఏ బిడ్డలుగా నీ ఏర్పాటు ఏమిదో మాకును బయలుపరిచి నడిపించు. పొరపాటు జరగకుండా సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. కనికరం చూపించు. దాసు తల్లిగా తోబుట్ని జ్ఞాపకం చేసుకో. కుమారుడు వివేక అక్కర తీర్చవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. జ్యోతమ్మ సుమేరు బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం. పిల్లల వరుడు కెలెత్ కొరకు తండ్రి, మరి సుమేరు బ్రదర్ కాల్ సర్జరీ ఈ దిన జరగనట్టుగా నీవే నీ యొక్క నేర్పరినటువంటి నిపుణత కలిగినటువంటి హస్తముల చేత మా ప్రభువా ఆ యొక్క సర్జరీ విజయవంతంగా జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. కార్యం జరిగించండి. ప్రతి అవసరం తీర్చుమని వేడుకొని చుంటున్నాం. దాసులు జరిగిస్తున్న కొరకు నారవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. డ్యూటీ బాధలు కృపయించి మా ప్రభువా నీ మహిమ కొరకుగా నీ కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఓ తండ్రి, మీ దాసుల గృహ బాధలు సాయం చేయండి. సరిత మనముడి యొక్క ప్రయాణకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ఏదైనా పొరపాటు జరిగిన సాయం చేయండి. పరిభూషణలో నీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఎవరైనా కాని కాడి బయట కొరకు మేలు చేయని ప్రార్థిస్తున్నాం. మా దేవ మీ కనికరం చూపించు. అలా పిల్లల హిల్లనందుభూషణ జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ఆత్మీయ జీవితంలో చదువులో మీ కృపను పాలింపు చేసి వదిలి చేయమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగున మా ప్రభువా మేము ప్రార్థించవలసినటువంటి వారిలో ఇంకెవరిని మర్చిపోతుంటే ప్రభా జ్ఞాపకం చేసుకొని వారి భారాలు భరించి అక్కడ తీర్చుకొని ప్రార్థిస్తున్నాం. మా నిమిత్తమై పరిస్థితులు చేయనటువంటి ప్రార్థన గురించి స్తోత్రాలు. మీ దాసుల జ్వరం నుంచి సంపూర్ణ విడుదల ప్రసాదించని ప్రార్థిస్తున్నాం. ఉళ్ళను జ్ఞాపకం చేసుకుని నీరసం నుంచి సంపూర్ణ విడుదల ప్రసాదించగలని కూడా ఖండించి తండ్రి యొక్క ఎడమ కాలం విశేషముగా నొప్పులతోటి ఆ యొక్క కాలు పాదం మీద ఎంతో విపరీతం నొప్పి ప్రభాకుత రిలీఫ్ ఇస్తూ వచ్చిన పూర్తిగా సహాయం చేయి. ఎడతెగనటువంటి ఈ మోకాలు నొప్పులు తండ్రి ఈ యొక్క జాయింట్ పెయిన్స్ నుంచి విడుదల ప్రసాదించు. అద్భుతం చేయము ఆదుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమందు సిద్ధపరచునైనా ఎవరు పిల్లలు వారి యొక్క చదువులోను ఆరతిగా మీ మహిమ కొరకై తండ్రి మీ గొప్ప కార్యాలు జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేసి మహిమ పొందండి. అడిగిన వాటికంటే ఊహించిన అతిథి మీరు ఇచ్చిన దేవుడు ప్రభానికి స్తోత్రం. మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ దినం జరిగిన ప్రతి పరిచయం మీరు ఆశీర్వదించండి. మీ రాజ్య విస్తరణ కొరకు అనుగ్రహించు. కుటుంబాల క్షేమం కొరకు అనుగ్రహించు. వందనము చెల్లిస్తూ మనం ఇచ్చిన కనిపించు. మా ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మన తండ్రి దేవుడి ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు మనతో సర్వలోపల సకల భక్తులతో సదాకాలం తోడుగా నడిపించింది ప్రైజ్ లార్డ్ బ్రదర్. చేస్తామా? ప్రైజ్ లార్డ్ అండి అందరూ.